సూర్యాపేట జిల్లా నాగారంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. కూలి చేసి మన ఎమ్మెల్యేలందరూ కొనుక్కపోయింది కదా, మనం భయపడి ఇంట్లో కూర్చున్నామా? మన ఆత్మగౌరవాన్ని కేసీఆర్ గారు అప్పుడు చూసిన ఎమ్మెల్యే లాగా అట్లా మన ఆత్మగౌరవాన్ని కాళ్ళ గారు తాకట్టు పెడదామా? పోరాటం చేద్దామా? పోరాటం చేద్దామని చేయలేకపోతుంది. అందరూ చేయలేండి. పోరాటం చేద్దామా? కుటుంబ పాలన చేసి మన నిరంతరాలు పరిపాలించి తెలంగాణను దోచుకుంటున్న కేసీఆర్ని గద్దెదింపుదామా? కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామా? ప్రజాస్వామ్యాన్ని కాపాడామా? ఈ ఎన్నికలో రాహుల్ గాంధీకి మోడీకి మధ్యన ఎంపీ అవునా? మొన్న అయిన ఎన్నికలు కేసీఆర్ కు, మనకేం ప్రతిపక్షంలో కూర్చోవని ఇచ్చారు, ఆయనకేం అధికారం రెండోసారి ఇచ్చారు. సరే, అబద్ధాలు ఆడో ఏదాడో మిషన్లను మెయింటైన్ చేసో అటు దావన్నని ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటువంటి వాళ్ళు ఓడబోతుంది. నాది కూడా 1,00,000 మెజార్టీ రావాలి, 25,000 వచ్చింది. అది కూడా తిప్పి 4 మీటర్లు. అరే లేకపోతే నేనేమనుకున్నా, మునుగోట్ల ఈ కూసుకున్న ప్రభాకర్ రెడ్డి ఎక్కడో దొరికింది, వీడికి ఎక్కడ నోట్లు వచ్చినా నేను పరిచయం అయినా. ఆడ కూడా ఒక గోల్మాల్ చేసిండు. నేను ఒకటే చెప్తున్నా, అన్ని గోల్మాల్ చేసి గద్దెనెక్కిండు. ఇప్పుడు మాత్రం గద్దెనెక్కేదేవారు? రాహుల్ గాంధీ. మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే కేంద్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి కావాలి కదా. మరి మన ఎంపీగా మనం గెలిపించుకుంటే కేంద్ర మంత్రిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ ఇక్కడ ఏం చేసినా సరే, ఇప్పుడు ఏం చేస్తున్న 16 మంది ఎంపీలు అంటుండే. ఎందుకంటుండే? దొంగతనంగా 1,000 కోట్లు దోసుకుంటుండు. మిషన్ భగీరథ కానీ, మిషన్ రీడిజైన్ కానీ, అదని ఇదని దోసుకుంటుండు. ఈ 16 మంది డమ్మీ క్యాండిడేట్ టికెట్లు ఎవరికి చూసిన ఎంపీలు ఒక్కని కూడా 100 కోట్లు తీసుకుని ఒక్కొక్క దగ్గర ఇచ్చిండు. వాళ్ళు రాజకీయాలతో సంబంధం లేకుండా ఇచ్చిండు. వాళ్ళని తీసుకుపోతాడు, వాళ్ళ దగ్గర మోడీ దగ్గర కాళ్ళ పడేస్తాడు. నువ్వు చెప్పినట్టు తింటావు సార్ పార్లమెంట్లో, నువ్వు ఏం చెప్తావు తింటాను, నన్ను మాత్రం దోసుకుంటే నా మీద కేసులు పెట్టకని చెప్తాడు. అంతేనా? మరి 16 అంటుండు. 16 గారు 36 ఇచ్చినా కానీ ఈయన ప్రధానమంత్రి అవుతాడా? ఆ ముఖం చూసి అర్థం ఉందా? ప్రాంతీయ పార్టీలు అందులో ముఖం చూస్తే ఎప్పుడు కేసీఆర్ చూస్తే హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు వచ్చిన పేషెంట్ లాగుంటాడు. ఆయన ప్రధానమంత్రి అవుతాడు. వేస్తాడు, బాగా పడుకుంటాడు, ఆయన ప్రధానమంత్రి అవుతాడు. నేను చెప్తున్న సోదరులారా, ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. అది తెలంగాణ ప్రజలు మోసం చేసి, ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక్క మాట 2 బెడ్రూమ్లు కానీ, ఇల్లు కానీ, భూములు కానీ ఇచ్చిందా? ఆ ముసలిని పట్టుకుని ఆ ముసలి మోసం చేసింది. నాకు మొన్న పెన్షన్ అప్పుడు మా పెన్షన్ ఇస్తామని వేసిర్రు. అంతేనా? ఈసారి మాత్రం పెద్ద మనిషి అందరికి చెప్పాలి. పెద్ద మనుషులకు, తల్లులకు అందరికీ ఏం చెప్పాలి? అన్నం పెట్టిన తల్లికి సున్నం పెట్టొద్దు. ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ఇప్పుడు మీకు వచ్చే పెన్షన్ హైదరాబాద్ నగరంతో సహా తెలంగాణ ఇచ్చింది కాబట్టి అంత ఆదాయం వస్తుంది. కాబట్టి ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా నెలకు పెన్షన్ ఇస్తుంది తప్పితే అది ఎవరి గొప్పతనం? సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. మన ధనిక రాష్ట్రం అయింది కాబట్టి పెన్షన్లు ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం. ఈ హైదరాబాద్ నగరంలో వచ్చే ఆదాయాన్ని అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 23 జిల్లాలకు పంచేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు పెన్షన్లు వస్తున్నాయి, రైతు బంధు వస్తున్నాయి. ఎవరి పుణ్యం వల్ల వస్తుంది? కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ వల్ల వస్తుంది. మరి ఇచ్చేది ఎవరు? అసలు తెలంగాణ ఇచ్చింది ఎవరు? మరి సోనియా గాంధీ తల్లి ఇళ్ళం తీసుకోవాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించాలి కదా. మీరు గెలిపించే బాధ్యత, మీరు వెంకటరెడ్డి గారిని ఎంపీగా తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే బాధ్యత మాది. 2023లో సోదరులారా, మీరు భయపడమని చెప్పి పోరాటం చేద్దామని చెప్పి కదా, ఇదే పట్టుదలతో ఉండండి. ఒకసారి ఎమ్మెల్సీ అయిపోయింది, రెండోసారి ఎమ్మెల్యే అయింది, మూడోసారి ఎంపీ అయిపోతుంది, 4వసారి డైరెక్ట్ గా ఏనుగు కుంభస్థలం మీద పెట్టినట్టు కేసీఆర్ ని గట్టి దింపుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. మీరెవరు ధైర్యంగా ఉండదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ అన్నదమ్ములాగా, అన్న ఉన్నాడు, పెద్దన్న ఉన్నాడు, మీ ఇద్దరం తమ్ముళ్ళ ఉన్నా. ఇప్పుడు కలిసి ముగ్గురం కలిసినామనుకో, జగదీశ్వర్ రెడ్డి గారు, కేసీఆర్, కేటీఆర్ ముగ్గురు వచ్చినా కానీ రాలేదు. 99 నేను చెప్తున్నాను. జనం తిరగబడతారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వచ్చినా సరే, ఎవరికి అన్యాయం చేసినా సరే, మీ ముగ్గురం కలిసినామంటే సైరన్ బంద్ చేసుకుని అంతకు రివర్స్ పోవాల్సిందే. అది దొంగ సైరను. దొంగలు కూడా సైరన్ కార్ వేసుకొని తిరుగుతారు. ఒకప్పుడు దొంగలు ఇప్పుడు మంత్రులు అయిపోయి మన కర్మ కాదు. అదే నేనేరా, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజులు మనం ఎవరు భయపడవద్దు. కార్యకర్తలు మీరంతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రాన, మన నాయకులు అమ్ముడు పోయినంత మాత్రాన కార్యకర్తలు పోయిందా? ఊళ్ళో 2023
సిరిమర్తిలింగే పోయినందుకు చాలా మంచిగా అయిందంటారు మా ఊళ్ళు అంటారు. ఏమిన్నట్టు వంట మోసం చేస్తాడా కోమటిరెడ్డి బ్రదర్స్ టికెట్ ఇప్పించి గెలిపిస్తే విశ్వాసం లేదు, నమ్మక ద్రోహం చేసిండని చెప్పేసి నగరికల్లు ప్రజలు అంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీగా వస్తే కూడా ఎంపీటీసీ జడ్పీటీసీ 2 సార్లు ఎమ్మెల్యే చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములను కలిసి ఇప్పుడు ఏమైనా వీరేశంతో కొట్లాడినోడు జగదీశ్వర్ రెడ్డి కార్ల విషయం తిరుగుతున్నట్టు ఏమైనా సిగ్గుందో? కొన్నోడికి సిగ్గు లేదు, అమ్ముడు పోయినోడికి సిగ్గు లేదు. ప్రజలు బుద్ధి నేర్పిస్తారు. కాబట్టి నాయకులు అమ్ముడు పోయినంత మాత్రమే మన కార్యకర్తలు ఎక్కడ పోలేదు. జనం తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తూనే ఉంది. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ప్రతిపక్ష పార్టీ లేకుండా మొత్తం కుట్రబన్ని మన ఎమ్మెల్యేలను వెంటుండు ప్రశ్నించే గొంతు లేకుండా చేస్తున్నారు. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు భువనగిరి నియోజకవర్గానికి ఒక బ్రహ్మాస్త్రం, కేసీఆర్ మీద కేసీ బ్రహ్మాస్త్రం. ఈ బ్రహ్మాస్త్రం డైరెక్ట్ గా ప్రగతి భవన్ ఘోరాన్ని పగిలిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. కేసీఆర్ కు ఏనాడైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు భువనగిరిలో డిక్లేర్ అయిందో అప్పటి నుంచి ఒక పెద్ద ఎక్కువ తాగుతున్నట్టు కొంచెం నిద్ర పడతలేదా, బూరనర్సే ఆంతలేదా? అసలు ఎవరు బూరనర్సే పేరు ఉన్నారా? బూరనర్సే నీకు ఎంపీ ఎన్నిసార్లు ఉన్నారు? ఇంతవరకు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఎన్నిసార్లు ఉన్నారు? తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి ఆయన ఎక్కడ, ఈ బూరనర్సే ఎక్కడ? నక్కలు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నా లేదా? దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజల కోసం పాటుపడే మమ్మల్ని ఆశీర్వదించండి. తప్పకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని చెయ్యి గుర్తు మీద ఓటేసి గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి చేతులు జోడించి మీ అందరినీ కూడా వేడుకుంటాం. థ్యాంక్ యూ.